ఆయనే గెలుస్తారని చెప్పి మా అభిప్రాయం. ఎవరు ముఖ్యమంత్రి అవుతారో ఖచ్చితంగా చెప్పలేమండి. నాకైతే నా ఉద్దేశం పాస్టర్ కూడా వేస్తున్నాడు. లేదండి, అది బట్టి తప్పు. నా చిన్నప్పుడు డైరీ వేసుకుంటే తెలియదు నాకు, ఇవాళ ప్యాంటేజ్ తిరుగుతున్నా. ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది. అన్న చెప్పు, వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతారు? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారే సీఎం. ఎందుకంటే ఆయన్ని చూసాం, చాలా ఈ జనాలు కూడా కొత్త జనరేషన్ చూడాలనుకుంటున్నారు. ఆయనే గెలుస్తారని చెప్పి మా అభిప్రాయం. ఇటీవల తెలంగాణలో 8 చోట్ల పోటీ చేశారు, ఒక చోట కూడా గెలవలేకపోయారని చెప్పేసి అంటున్నారు. తెలంగాణలో గెలవలేదంటే తెలంగాణలో బలం లేదు. ఏపీలో అనేది పవన్ కళ్యాణ్కి బలం ఉంది. తెలంగాణలో ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది. అంటే గతంలో కూడా ఆంధ్రప్రదేశ్లో 2 చోట్ల పోటీ చేశారు, ఎక్కడ కూడా గెలవలేకపోయారని చెప్పేసి అంటున్నారు. మనం గెలవలేదు, ఏవో మేబీ గెలవచ్చు అంతే, మేమేం చెప్పలేము. అవన్నీ మీ ఊహాగానాలే. గెలిచేది ఈసారి పక్కా. ఎందుకంటే టీడీపీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి ఓట్లు అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ శాతం. ఆంధ్రప్రదేశ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? వైఎస్ జగన్ గారికి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. ఎందుకు మళ్ళీ ఆయన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు? మా అభిప్రాయం అది. అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని రేట్లు పెరిగిపోయినాయని చెప్పేసి అంటున్నారు. అనుకుంటారు, ఎవరి ద్వారా వాళ్ళదే, మాదికి ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఈయన వచ్చినాక కొన్ని పథకాలు ఇవన్నీ ఏర్పడి ఇచ్చేసారు. ఆయన వచ్చినప్పుడు లేవండి. అంటే ఈ పథకాలు పెట్టడం వలన ప్రజలపైన భారం పడుతుంది, ప్రతిదీ రేట్లు పెరిగిపోతున్నాయని చెప్పేసి అనుకుంటారండి. ఎవరిదాడే అనుకుంటాడు, వాళ్ళ వడ్డీ అమ్మడి అవుతలేదు అవి అని అనుకుంటారు. ఎవరిదాడే అనుకుంటారు, మనం అనుకుంటాం. అది అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది, నాకు నచ్చింది, అందరికి నచ్చదు కదా. అదే వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఎందుకని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి? ఆయన జనాలు సంక్షేమ పథకాలు చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అవుతాడు. కేవలం సంక్షేమ పథకాలు మాత్రం ఇస్తున్నారు కానీ ఎక్కడ అభివృద్ధి అనేది జరగట్లేదు. అభివృద్ధి జరగకుండా సంక్షేమ పథకాలు ఎందుకు ఇస్తారు? అభివృద్ధి జరిగింది కాబట్టి జరగకుండా ఎందుకు ఇస్తాం? రోడ్లు ఎక్కడ బాగోలేదు, రోడ్డు బాగా అభివృద్ధి జరగనట్టేనా? అభివృద్ధి జరగనట్టే ఎందుకు అవుతుంది? సంక్షేమ పథకాలు రైతులకు ఇస్తున్నాడు, రైతుల పంట నష్టం ఇస్తున్నాడు, అట్లాగే మహిళలకు డబ్బులు ఇచ్చాడు. ఈయనది ఎవరికి? సంక్షేమ పథకాలు ఇవ్వటం వలన ఆ భారం ప్రజలపై పడుతుంది, రేట్లు పెరిగిపోతున్నాయి. అవి ఎప్పుడు ఉండేదే. నా చిన్నప్పుడు డైరీ వేసుకుంటే తెలియదు నాకు, ఇవాళ ప్యాంటేజ్ తిరుగుతున్నా. మరి నేను అభివృద్ధి పొందాను, అభివృద్ధి పొందలేదా? అభివృద్ధి అంటే కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాదు, ఇది డెవలప్ అయిందా రావలేదా? ప్రతి సంవత్సరం అన్నీ వస్తుంటాయి, వరదలు వస్తుంటాయి, పోతుంటాయి, అన్నీ ఎప్పటికప్పుడే కరోనా అన్నీ వస్తుంటాయి. కరోనా టైంలో మరి ఆయన చేశాడు, చాలామంది బతికారుగా. కొన్ని దేశాలు అది మూసేసారు. మరి అభివృద్ధి పొందింది, అభివృద్ధి పొందలేదా? ఇంటికి ఎవరిని అడక్కోని ఇంటికి డబ్బులు వస్తున్నాయి కాదంటావా? ప్రసాదం తీసుకుని వాడుకుంటున్నాం, ఒక దగ్గరికి లెట్ సాగిరి చేసే పని లేదు. అలాంటప్పుడు అభివృద్ధి పొందాం కాబట్టే కదా. అంతే కదండి. అంటే ఇటీవల మద్యం రేట్లు పెరిగినాయి, కరెంట్ ఛార్జీలు పెరిగినాయి అని చెప్పేసి అంటున్నారు. మద్యం రేట్లు తాగోడి పెరుగుతాయి, తాగమని చెప్పలేదు కదా. ఏమన్నా జగన్ తాగొద్దురా బాబు అని చెప్పాడు, తాగి పాటు చేసుకోమన్నాడు. పాటు చేసుకోమన్నది కదా, తాగొద్దనే చెప్పాడు. మీరు తాగుతానంటే తాగండి, మీ ఇష్టం, మీరు రేట్లు పెట్టుకున్నారు, కొనుక్కోవాలి తాగాలనుకున్నప్పుడు, అంతే. కరెంటు బిల్లు ఎందుకు పెరుగుతాయి? అది ఎప్పుడు పెరిగేదే, ఎప్పుడు పెరగకుండా తగ్గింది. ఎప్పుడు ఏ గవర్నమెంట్ తగ్గిందా కరెంటు బిల్లు? ఏ గవర్నమెంట్లైనా తగ్గలేదు కదా. ఈ గవర్నమెంట్లో పెరుగుతుంది, పెరిగితే పెరగదు, పెద్ద విశేషం లేదు. దాన్ని ఆయన వస్తారు పక్కా. బాబాయ్ చెప్పండి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఎవరు ముఖ్యమంత్రి అవుతారో ఖచ్చితంగా చెప్పలేమండి. వస్తే వీళ్ళకి 4 సీట్లు ఎక్కువ రావచ్చు, లేకపోతే వాళ్ళకి 4 సీట్లు ఎక్కువ రావచ్చు, అంతే. అంతకు మించి మొత్తం వీళ్ళు గెలవచ్చు, వాళ్ళకి గెలవచ్చు, 50-50 ఛాన్సెస్, అంతే. అంటే జగన్మోహన్ రెడ్డి మేము చేసిన అభివృద్ధిని చూసి ఓటేయండి, ఈసారి 175 స్థానాలు గెలుచుకుంటాం అని చెప్పి ఆయన మంచిగానే చేశాడు, చేశాడు కానీ డెవలప్మెంట్ సరిగా లేదని ప్రజాభిప్రాయం ఎక్కువ ఉంది. దానివల్ల సరి సమానంగా రావచ్చు, ఎవరికి వచ్చినా 2-3 అటు ఇటు వస్తాయి, అంతే. ఎవరో జనసేన టీడీపీ ప్రభావం ఏమైనా ఉంటుందంటారా? అట్లయితే నాకు తెలియదు కానీ ప్రజా యొక్క నాడేంటంటే వీళ్ళైనా గెలవచ్చు, వాళ్ళైనా గెలవచ్చు, కానీ ఎక్కువ మెజారిటీ ఎవరికి రాదు అనేది ప్రజల యొక్క విధానం. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతారు? ప్రస్తుతానికి జనాలను బట్టి అయితే సీఎం జగన్ అంటున్నారు. ఎందుకని? ప్రజలు అలా నాడి ఏర్పడిపోయింది.
జగన్మోహన్ రెడ్డి కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే ఇస్తున్నారు కానీ అభివృద్ధి ఎక్కడ జరగట్లేదు అని అంటున్నారు. అభివృద్ధి జరుగుతుంది, మేము కూడా తీసుకున్నాం, పిల్లలు తీసుకున్నారు. అంటే సంక్షేమ పథకాలు కాకుండా రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేయట్లేదు. అభివృద్ధి పని చేశారు కదండి, పోలవరం ప్రాజెక్టా. అంటే అది ఇంకా పూర్తి అవ్వలేదుగా. ఈ త్వర నెక్స్ట్ వస్తే మళ్ళీ అయిపోద్ది. అది డౌట్. చంద్రబాబు నాయుడు హయాంలోనే 70% పూర్తయింది. గవర్నమెంట్ మారిన తర్వాత అసలు ఇంతవరకు దాన్ని చూసిన విధానం లేదని చెప్పేసి అంటున్నారు. లేదండి, అది బట్టి తప్పు. ప్రస్తుతానికి పనులు జరుగుతూనే ఉన్నాయి అక్కడ, మీకు తెలిసే ఉంటుంది. ప్రస్తుతానికి జనాల్లో నాడు నిత్యావసర ధరలు పెంచేశారు, కరెంట్ ఛార్జీలు పెంచేశారు. ఏది పెంచినా మరి ఏ ప్రభుత్వం వచ్చినా పెంచాల్సి వస్తుంది, ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కాబట్టి. అంటే అసలు చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు త్వరలో అవుతాయి, ఒకసారి వచ్చేది. మనకి కష్టే ఫలి, కష్టపడితే ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రంలో చాలా కంపెనీలు తీసుకొచ్చారు, పరిశ్రమలు తీసుకొచ్చారు, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పట్టించుకున్న పాపాన్ని పోలేదా? ఎందుకంటే మొన్న పోలీసు ఎగ్జామ్స్ రాశారు, అది మరి దేవుడి దృష్టిని బట్టి వస్తారు. ఈసారి ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో? గట్టిగానే ఉంటాయండి ఈసారి, పోటాపోటీగానే ఉంటాయంట. మధ్యలో పవన్ కళ్యాణ్ ఆయన ఏర్పడ్డాడుగా, దాన్ని బట్టి గట్టిగానే ఉంటాయి. అలా ప్రభావం ఉందంటారా? ప్రస్తుతం మరి మన ఏరియాలో ఎక్కడ లేదు, ఏమన్నా ఉంటే ఆ జిల్లాలో ఉన్నాయి మరి. ఇక్కడ మాత్రం ప్రధానంగా తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఉంటుంది. అంత గట్టిగా ఉంటుంది మాకు. వీళ్ళిద్దరు ఎవరిని ఎక్కువ వస్తారు? జగనే వస్తాడని అనుకున్నాం మేము. ఇక్కడ మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి పరిస్థితి ఎలా ఉంది? అబ్బాయి చౌదరి గారు. ఈసారి ఆయన గెలుస్తారంటారా? అది చేస్తున్నాడు, పనులు చేస్తున్నాడు మరి ఆ టైంకి మరి. సార్ చెప్పండి, రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు సీఎం అవుతారు? నాకైనా నారా చంద్రబాబు నాయుడు కావాలని ఉందన్న. కారణం నాకు ఈ ప్రభుత్వం నచ్చలే, చెప్పాల్సిన ఈ ప్రభుత్వం అయితే నచ్చలే. ఏదైనా ప్రశ్నిస్తే ఏమో కేసులు గీసులు అంటున్నారు. నాకు ఇది నచ్చలే. ఏదైనా అడిగినా తప్పే. ఏమిస్తున్నాయి అమ్మఒడి చెత్త మీద ఏమో నెలకి 60 రూపాయలు 70 రూపాయలు ఇంటి పడు. కరెంటు బిల్లు రేట్లు పెరిగిపోయినాయి. ఒక మధ్యతరగతి ఎలా బతుకుతాడు? అమ్మఒడి ఇస్తా అంటున్నారు, అమ్మఒడి 13,000 అంటారు, 15,000 అంటారు, 13,000 12,000 పడుతుంది. మరి నాన్న జాబులు నుండి ఎంత ఇస్తున్నారు? నాకు ఏది నచ్చలే. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? ఆయన విజన్ వేరండి, ఆయన విజన్ వేరు. 60 సంవత్సరాలు ఆయన సీనియర్. ఆయన అంత ఇప్పుడు ఉన్నారు చంద్రబాబు ప్రభాకర్ కొడతారంటారు, కానీ ఆయన పెట్టే విధానం ఆయనది. ఆయన మనిషి దేవుడు పెడతాడు మాకు. చంద్రబాబు కూడా గారు అంతే. ఇక్కడ అంటే ఏం అడిగితే ఇప్పుడు ఇది మాట్లాడినా కూడా కేసులు పెడతారు, కొడతారు, చేడతారు. ఇక్కడ అలా ఉంది పొజిషన్. వచ్చే 18,000 జీతానికి ఇంటర్నెట్లో కరెంటు బిల్లే నెల వచ్చేసరికి మీరు ఎంత పెంచితే ఈ చెత్త మీద కరెంటు బిల్లు ఏమిస్తున్నారన్న? మేము ఎక్కడి నుంచి తీసుకొస్తాం? అది మధ్యతరగతి ఇల్లు ఇస్తా స్థలం ఇస్తారంటారు, స్థలం ఒకటి రాలా మాకు. అది ప్రభుత్వం మారితే బాగుంటుంది అంటారు. నాకైతే నా ఉద్దేశం అయితే నేను చంద్రబాబు గారికి ఓటేస్తాను. నాకు ఆయన అయితే నాకు ఇష్టం. బాబాయ్ చెప్పండి, వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జగన్ అండి. జగన్మోహన్ రెడ్డి. ఎందుకని? ఎందుకంటే మాకు రైతు భరోసా పడుతుంది, పింఛనే వస్తుంది, అన్నిటికీ ఫస్ట్ తారీఖుకే పింఛన్ అందుతుంది. మాకు ముసలికి అదే సంతోషం. దేనికైనా బాధ లేదు. ఆటో వాళ్ళకి వేస్తున్నాడు, రైతులకి వేస్తున్నాడు, ప్రజలకి వేస్తున్నాడు, పాస్టర్లు కూడా వేస్తున్నాడు, అందరికీ వేస్తున్నాడు. ఆయన చేసిన తప్పేమీ లేదు. ప్రజలను మేలు చేసేది ఎవడు? జగన్మోహన్ రెడ్డి. అది మళ్ళీ ఆయనే వస్తాడు. ఆయనే వస్తాడు.